రీసెంట్‌గా చెన్నై ఈసీఆర్‌లో ఉన్న మత్స్యనారాయణ టెంపుల్‌కైతే మేము వెళ్ళామండి. ఈ టెంపుల్ స్పెషాలిటీ వచ్చేసరికి మనకి గోపురం అయితే ఉండదు. అలాగే ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి బీచ్ పక్కన అయితే కన్‌స్ట్రక్షన్ అనేది చేయడం అనేది జరిగిందండి. టెంపుల్ లోనికి ఎంటర్ అయిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్‌లో అయితే మార్బుల్‌తో చేసిన రథం అయితే కనిపిస్తదండి. అలాగే ఈ రథం పైన మనకి దత్తాత్రేయ స్వామిని అయితే మనకి నిలబెట్టారు. ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి సౌత్ ఇండియాలోనే ఫస్ట్ ఓపెన్ ఎయిర్ టెంపుల్ అండి. ఈ టెంపుల్ సముద్రం పక్కన ఉండడం వల్ల దర్శనం అయితేనండి చేసుకున్న తర్వాత మనం బీచ్‌కి అయితే వెళ్ళాలి. సో, బీచ్‌కి వెళ్ళిన తర్వాత టెంపుల్‌కి అయితే లోనకి అయితే అలౌ చేయరండి. సో, టెంపుల్ లోనికి వచ్చేసరికి మనకి ఫస్ట్ వినాయకుడు విగ్రహం అయితే కనిపిస్తదండి. వినాయక స్వామిని దర్శించుకుని అలా పైకి వెళ్తే మూల విరాట్ మత్స్యనారాయణ స్వామి విగ్రహం అయితే మనకి కనిపిస్తది. ఈ విగ్రహం వచ్చేసరికి మనకి కంప్లీట్‌గా ప్యూర్ బ్లాక్ గ్రానైట్ అయితే చేయడం అనేది జరిగింది. అలాగే మన మూల విరాట్‌ని చూసినట్లయితేనండి మనకి సగం వచ్చి విష్ణుమూర్తి అవతారంతో పాటు మిగతా సగం వచ్చి మత్స్య అవతారంతో అయితే మనకి ఇక్కడ కనిపిస్తారు. ఈ విగ్రహం చుట్టూరు 108 పిల్లర్లయితే ఉంటాయండి. అలాగే ఈ పిల్లర్ల మీద అష్టోత్తర నామాలైతే చెక్కబడ్డాయండి. అవి మనకి ఇంగ్లీష్, తమిళ్ అలాగే హిందీలో అయితే ఉంటాయి. అలాగే ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ అలా నడుస్తూ వెళ్తుండగా మనకి మృత్యుంజయ మంజునాథ టెంపుల్ అయితే కనిపిస్తదండి. అదేనండి మన శివుడి గుడి అయితే కనిపిస్తది. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటేనండి నవగ్రహాలు. మనం ఎన్నో టెంపుల్‌లో నవగ్రహాలు అయితే చూసుంటామండి. అయితే ఇక్కడ నవగ్రహాలు అయితే మాత్రం పుట్టపోయినా ఇలాగా అందంగా అయితే పెట్టారు. శివుడిని దర్శించుకొని ఈ నవగ్రహాల చుట్టూరు 9 సార్లు తిరిగితే మంచి జరుగుద్దని ఇక్కడ నమ్ముతారంటండి. శివుడి దర్శనం చేసుకుని అలా వెళ్తుండగా ఇక్కడ ఇంకొకటైతే మేము చూసామండి. అదేంటంటే ఇక్కడ చిన్న పిల్లలకైతే కుట్టి టెంపుల్ అని అంటారు. ఇక్కడ చిన్నపిల్లలు బిలో 5 ఇయర్స్ ఉన్న పిల్లల్ని అయితే లోనకి తీసుకెళ్ళి ఇక్కడ విష్ణుమూర్తి చరిత్రను అయితే వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంటండి. అలాగే ఇక్కడ పిల్లలకి, పేరెంట్స్‌కి డివోషనల్ మెడిటేషన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారండి ఎవ్రీ సండే. సో, ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. వీకెండ్‌లో అయితే హెవీ క్రౌడ్ అయితే ఉంటదండి. ఇన్ కేస్ మీరు టెంపుల్‌ని అయితే చూద్దాం అని అనుకుంటే వీక్ డేస్‌లో అయితే మీరు వెళ్ళండి.